యాహ్! హాయ్ అన్న రవణ. సో, హాయ్ ఎలా బ్రదర్. నడుస్తుంది మరి? ఎలా ఉంది ఇప్పుడు ప్రెజెంట్ ఏమేం ప్రాజెక్ట్ నడుస్తున్నాయి? టీవీ అయితే నడుస్తుంది. హ్మ్. ఆహ్, వెబ్ సీరీస్‌లు కొన్ని నడుస్తున్నాయి. అవి పూర్తయినంక కొంచెం కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ ఇద్దాము అని జెప్పేసి ఆగాం. నడుస్తుంది. సో, యాంకరింగ్‌తో పాటు ఇప్పుడు యాక్టర్‌గా చాలా మూవీస్ అయితే తీస్తున్నారు. అండ్ అదే విధంగా ఇంకా ఏమైనా హీరోస్‌తో గూడా ఏమైనా మూవీస్ తీస్తున్నారా? ఓటీటీ వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ ఎక్కువైపోయాయి. ఓకే. ఆ ఆపర్చునిటీస్ గూడా అంటే ఏదో అందరూ జేస్తున్నారు కదా! చేయడం కాకుండా కొంచెం దాంట్లో వాల్యూ ఉండేలాగా, కథలో బలం ఉండేలాగా అంటే ఆడియన్స్ ఖచ్చితంగా మేము టీవీ నుంచి వచ్చాం కాబట్టి మేమేమైనా చేస్తే కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ అరే! వీళ్ళేదైనా బాగానే చేస్తారు. ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు. కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అండ్ అవును. పెద్ద ఎందుకంటే మీరు ఏది జేసినా గాని పక్కా ప్రేక్షకులని ఎంటర్‌టైన్‌మెంట్ చేసే విధంగానే ఉంటుంది. అండ్ మీరు యాంకరింగ్‌లో గూడా ఎంటర్‌టైన్‌మెంట్ కామెడీ చాలా బాగా అప్పటిదప్పుడు చాలా బాగా క్రియేట్ చేస్తారు. దానికి మాత్రం మేము పెద్ద ఫ్యాన్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అదే అంటే ఒక్క రోజులో వచ్చింది కాదు. కొన్ని ఏళ్ళు అవును. కష్టపడ్డాం. తెలుసుకున్నాం, నేర్చుకుంటున్నాం, ఇంకా నేర్చుకుంటున్నాం. మాదొకటే టీవీ పెట్టుకొని ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో నేను కనబడితే వాళ్ళ ఫేస్‌లో చిరునవ్వు ఉండాలి. ఇబ్బంది లేకుండా ఫ్యామిలీ మొత్తం చూడాలి అని ఒక ఆలోచన ఉంటది కాబట్టి నడుస్తుంది. ఇప్పుడున్న యాంకర్‌లు అందరూ కూడా అదే సో, చేస్తున్నారు. మీతో పాటు అంటే సుధీర్ అన్న గూడా వీళ్ళు 'సుడిగాలి సుధీర్' సో, వీళ్ళు గూడా డౌన్ టు ఎర్తే. సో, వాళ్ళ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? అందరూ కష్టపడుతున్నారు డార్లింగ్. మా అందరికీ కష్టం విలువ తెలుసు. అంటే సోషల్ మీడియా లేని టైంలో మేము వచ్చాం. హ్మ్. తెలుసుకున్నాం, కష్టపడుతున్నాం, నిల్చుంటున్నాం. ఆహ్, సో, చాలా గర్వంగా ఉంది. అందరం ఇప్పుడు ఇప్పుడు ఎందుకో ఎక్కడ పోయినా సుధీర్ గురించి అడుగుతారు. హ్మ్. అదేంది యూట్యూబ్‌లో నంబర్‌లొస్తాయి, వ్యూ‌లెక్కువొస్తాయి అని జెప్పేసి. సుధీరే గాదు. అంటే మంచి ఉన్న ఆటగాడు అని అంటూ ఉంటారు. సో, అదే అదే దాని మీద అది అది మీరేమంటారు? కంటెంట్ డార్లింగ్. అది షోలో కంటెంట్. అంటే సుధీర్ ఒక్కడే లేడు. సుధీర్ కష్టపడుతున్నాడు. హ్మ్. అంటే మేము దగ్గరుండి మాదొక ఫ్యామిలీ గాబట్టి అంతే కష్టం శ్రీముఖి పడుతది. అంతే కష్టం ప్రదీప్ పడుతున్నాడు. అంతే కష్టం వర్షిణి పడుతుంది. అంతే కష్టం నేను, సుమక్క. సుమక్క అయితే వేరే లెవెల్ ఇంకా. అవును. సో, అందరూ ఒక్కడి మీకు మీదనే గురువు కాన్సంట్రేట్ అని చేసి చెప్పొచ్చు. నంబర్‌లొస్తాయి అని జెప్పేసి మీరు దీన్ని గూడా ఒక థంబ్‌నెయిల్ వేరేలాగా పెట్టేసి పెడతారు. హ్మ్. బట్ ఎవ్రీవన్ ఈస్ వర్కింగ్ హార్డ్. ఒక్కరు గాదు. అందరూ కూడా అంతే కష్టపడుతున్నారు. అంటే మీకు ఏ హీరోతోని ఛాన్స్ వస్తే బావుంటుందని మీరు ఇప్పుడు అనుకుంటున్నారంటే, ఓకే. ఈ హీరోతోని నాకు చేయాలని ఉంది అంటే ఏ హీరో అని చెప్తారు? హీరోతోని ఏం జేయాలి? యాక్టింగ్. సో, అతనితో సైడ్ క్యారెక్టర్ చేయాలనుకుంటే ఏ హీరో ప్రిఫర్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు పెద్ద మీ పెద్ద ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఇంకా దాని ముందు, దాని తర్వాత లేదు. నేను చిరంజీవి గారిని చూసే బయలుదేరాను ఇంటి నుంచి. చిరంజీవి గారిని చూసే ఏదో ఒక రోజు ఆయనంత కాకపోయినా ఆడి వరకెళ్ళాలి. ఆయన కష్టపడిన తీరు ఎవ్వరు లేని అంటే బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కూడా పెద్దగా చేయొచ్చు అని ఒక నమ్మకం మా అందరికీ కలిగించాడాయన. సో, ఆయననే ఇన్‌స్పిరేషన్. ఛాన్స్ వస్తే ఆయన పక్కనే ఏదైనా చిన్న రోల్ నిల్చొని చేయాలని ఒక ఆశ. కానీ ఆ స్థాయి అది నేను సంపాదించాలి. ఆల్ ది బెస్ట్ అన్న. అదే థాంక్ యూ. విధంగా థాంక్ యూ. హీరోయిన్. సో, హీరోయిన్ గురించి చెప్పాలంటే మీ ఫేవరెట్ హీరోయిన్ అండ్ ఏ హీరోయిన్‌తో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? హీరోయిన్‌తోని యాక్ట్ చేయాలంటే రీసెంట్‌గా నాకు ఐయామ్ ఇన్ లవ్ విత్ ఐశ్వర్య రాజేష్. వావ్! సూపర్. అసలు థంబ్‌నెయిల్ దొరికేసింది. అసలు ఐయామ్ డీప్‌లీ మ్యాడ్‌లీ ఇన్ లవ్ విత్ ఐశ్వర్య రాజేష్. అది వేరే విధంగా కాదు గానీ ఫర్ ఎ పెర్ఫార్మర్ మొన్న కలిసాం. ఒక ఈవెంట్‌లో కలిసి చేసాం. అంటే నేను అనుకున్నాను ప్రొఫెషనల్‌గా షీ ఈస్ లైక్ థట్. పర్సనల్‌గా కలిసినప్పుడు ఎలా ఉంటదని. బట్ పర్సనల్లీ, ప్రొఫెషనల్లీ షీ ఈస్ ఎ స్వీట్ హార్ట్. స్వీట్ హార్ట్ చెప్తున్నా కదా! షీ ఈస్ హియర్ టు రూల్ అండ్ ఐశ్వర్య రాజేష్ విల్ డెఫినైట్‌లీ రూల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. థాంక్ యూ సో మచ్ అన్న. యూట్యూబ్ ఛానల్స్ అందరికీ స్పెషల్‌గా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు. రంజాన్ ముబారక్ హో. హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి. ఏది జరిగినా మన మంచికే జరుగుతుందని నమ్మండి. అండ్ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా యూట్యూబ్ ఛానల్స్ అందరికీ. ఈ ఏదైతే థంబ్‌నెయిల్స్ పెట్టి సెల్ చేస్తున్నారో ఈ యూట్యూబ్ ఛానల్స్ ప్లీజ్ ఆపేయండి. జెన్యూన్‌గా పెట్టండి. ఎందుకంటే నెగటివిటీ సెల్స్. మీరు ఏది పెట్టినా ఐబాల్స్ అక్కడికెళ్తాయి. వాళ్ళు వీడియో చూస్తారో లేదో తెలీదు గానీ, ఆ థంబ్‌నెయిల్ చూసి మాత్రం మా ఇంట్లో అమ్మ మాత్రం ఫీల్ అవుతది. వీడియో చూడదు గానీ థంబ్‌నెయిల్ చూసి చాలా ఫీల్ అవుతది. సో, పెద్దవాళ్ళ ఉసురు పోసుకుంటే అస్సలు బాగుపడరు. సో, ఆల్ ది యూట్యూబ్ ఛానల్స్ జాగ్రత్తగా ఏదైతే మ్యాటర్ ఉందో అది నిజంగా పెట్టండి థంబ్‌నెయిల్‌లో. మీ సెల్లింగ్ కోసం, వ్యూస్ కోసం వేరేది మార్చి మాత్రం పెట్టకండి. అదొక్కటే. థాంక్ యూ అన్న. థాంక్ థాంక్ యూ. యూ.